గౌరవ సభ వచ్చినప్పుడే, ఇది గౌరవ సభగా వచ్చినప్పుడే నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతాను అని నాయకుడు చెప్పిన వెంటనే మొత్తం 50% మంది మహిళలు కూడా ఆయన వెంట నడిచి మహిళల ఓట్లు అత్యధికంగా పడినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మనం 4వసారి కూడా గెలిపించుకున్నామని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మన పిల్లల్ని కానీ మహిళలను కానీ దయచేసి గౌరవించండి. మహిళల మీద జరుగుతున్నటువంటి చిన్న చిన్న అఘాయిత్యాలు, చిన్న చిన్న వాటిలన్నిట్లు కూడా మనం మారితేనే మారుతాయి. ఎందుకంటే ఎంతమంది పోలీసులు ఉన్నా కానీ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పోలీసుల్లాగుండి మహిళలను రక్షించమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక గిరిజన మహిళని నేను ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఇక్కడ ఉన్నాను అంటే ఒక సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టి నాలాగే ఇంకొక 2 సోదరీమణులు ఉన్నారు, 3 మహిళా మంత్రులు. గత కాలంలో మహిళా మంత్రులు